చెప్పేది ఒకసారి కామ్గా వినండి సార్. యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే, అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరైజేషన్ సార్ మీది. అలాంటిది ప్రీ క్లైమాక్స్లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిడిల్ డ్రాప్ అయిపోయినట్టే సార్. సార్ క్లైమాక్స్ లీడ్ చేసే ఎమోషన్ మిస్ అయిపోతాం సార్. ఐటమ్ సాంగ్ కోసం మీ క్యారెక్టర్ని చంపేయడం కరెక్టేనా సార్? చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలరాజు. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేద్దాం. ఏంటి సార్? క్యారెక్టర్ని మార్చేద్దాం. నాకు ఈ హీరో వద్దు, ఈ సినిమా వద్దు, ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు. వెళ్ళొస్తాను నేను. ఆగపరాదు. ఏంటే నువ్వు మాట్లాడితే సగం బయలు పెట్టుకుని వెళ్ళిపోతాను బెదిరిస్తావు? ఆగపరాదు. అమలాపురం పోనే ఏంటి పని అసలు ఇండస్ట్రీలో నీ పొజిషన్ ఏదో నీకు బ్రేక్ ఇద్దామని ఇన్ని లీగల్ సెట్ చేస్తే నా కొంప కొల్లేరు చేసి వెళ్ళిపోతున్నాడు నువ్వు. ఏమంటే మీ కొంప కొల్లేరు చేయడం నా ముఖ్య ఉద్దేశం కాదండి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెడితే సినిమా కిల్ అయిపోతాయి. నువ్వు అమలాపురం పోనవా? హైదరాబాద్ నుంచి అమలాపురం ఎలా వెళ్తుందండి? వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తా ఊరికా. అప్పలరాజు ఐటమ్ సాంగ్ ఉండేది 3 నిమిషాలు. క్లైమాక్స్ ముందు కనుక సాంగ్ రాఖీ గారి మీకోసం చాలా కష్టపడ్డారు. అప్పలరాజు చెప్పమంటారు సార్. మనసు పెట్టి సినిమా తీయాలంటావు కదా, మనసు పెట్టి ఆలోచించు. అన్నింటి ఓవర్కమ్ చేసి ప్రాజెక్ట్ అడ్జస్ట్ అయిపోవాలి. సినిమా ఆగిపోతే లేకపోతే డబ్బులు ఎవడిస్తారయ్యా? ఎంతసేపు నా పాట, నా కథ, నా డైలాగ్ అని గగ్గోలు పెడుతున్నావు. నా మాట వినప్పరాజు, ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఎన్ని జీవితాలు నాశనం చేస్తావయ్యా? కరెక్ట్. నా కొంత నటిట్లో మునిగిపోతుంది. వినపట్లేదా నీకు? వినపట్లేదా? ఆలోచించు బాగా. ఐటమ్ సాంగ్ బెటరా, హీరో క్యారెక్టర్ పాడు చేయటమా? ఏది బెటర్ మనకి? ఆలోచించు అప్పలరాజు. ఐటమ్ సాంగ్ సూపర్. అప్పలరాజు పుష్ప అర్జెంట్ గా శ్రీశైలం ఫోన్ చేసి ఐటమ్ సాంగ్ రాసేసుకోమని చెప్పు. హలో అప్పలరాజు. థ్యాంక్ యూ అప్పలరాజు. థ్యాంక్ యూ. హలో ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం ఇంటికి కావాలన్నా కావాలి. రాసేస్తున్నాడు. వెళ్ళవై. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్. ఎంత బాగుపడా సార్. సార్ చూడండి సార్, మ్యూజిక్ చేస్తారు. సూపర్ అన్న. ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. ఏం పాట అన్నా? అది అప్పలేదు. ఈ ఒక్క పాట కాదయ్యా మన సినిమా ఇవ్వడానికి. రింగ్ రోడ్డు కాడ రంగనాయక బొంగులాంటి నిన్ను చూసి లవ్ దిల్లా. ఏం లైన్ అన్నది? అసలు ఎలా నచ్చిందని ఇది మీ అందరికి? మతుండే రాశాడైనా ఇది లిరికా? అన్న దమాక్ లేదంటావరా? అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్నతోటి రాపిస్తా. అన్న ఆడరే అని నా లిరిక్ నీకు నచ్చలేదురా? అరే అన్న రండి 3 దినాలు సంది బావ గన్ను పక్కకు పెట్టి దిమాగ్ పెట్టి రాస్తే నీకు నచ్చలేదు. నేను చెప్తాను. అప్పరాజు లిరిక్స్ సూపర్ గా ఉన్నా చెప్పవయ్యా. ఐటమ్ సాంగ్ రాయమన్నావు కదరా? అన్నా కాకపోతే లిరిక్ లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుందని అప్పలరాజు ఉద్దేశం. అంతేనా అప్పలరాజు? అన్నా చచ్చినోడిని తిరిగి చంపటం, రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదురా. ఈ స్టేట్ లా అన్ని బార్లలో ఈ పాట నేను పడుతుంది. నేను చెప్తున్నా
గన్ను కొద్ది కోసైనా కొడుకు బావ నేను సంజాయిస్తాను ఆయనకి తెల్ల బట్ట కప్పేస్తా ఏ సైరా సాలేకో పాట బాగుందని చెప్పాయా బాగుందని చెప్పు ఓకే సూపర్ అనా నీ పాట ఈ బ్లాక్ లో టోటల్ గా రైట్ సైడ్ నాకు ఒక 4-5 ఆటోలు కావాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది కదా, ఈ స్పేస్ లో మంచి ఈ కూరగాయల షాప్ ఒకటి పెట్టించండి. ఓకే, నోట్ చేసుకో. మొత్తం ఈ సెంటర్ అంతా ఎలా ఉండాలంటే జస్ట్ Someone's here. Someone. I'll go finish it and come. carry on. Sir. Sir. Excuse me, sir. ఏంటి సార్ సార్ నన్ను చూస్తుంటే ఎవరు కుదరట్లేదా సార్? ఎవరో సరిగ్గా చూడండి సార్ ఒకసారి. ఎందుకు చూడాలి? అడుగుతున్నావు నాకు. మా ఊళ్ళో నేను అచ్చు రవితేజలో ఉంటానని అందరూ అంటారు సార్. ఏంటి హీరో రవితేజ? సార్ నువ్వా? సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారయ్యా. సరే పోను ఉన్నావు అనుకో, ఏం చేయమంటావు నన్ను? అంటే అతను నా ఫేస్ చూసుకున్నప్పుడల్లా నాకు కూడా అనిపిస్తుంది సార్. అనిపిస్తే నేనేం చేయను? అంటే అతనికి బదులుగా వద్దామని చేద్దామని. చూడు, నాది డూపుల్ని పెట్టి తీసే సినిమా కాదు, నా సినిమా ఒరిజినల్. పెట్టండి సార్, బాగుంటుంది. సినిమా ప్లస్ అవుతుంది సార్. అది చెప్పడానికి నువ్వెవడరా? అప్పల్లాజ్ అంటే కామెడీ అయిపోయింది, ప్రతి ఓడు చేంజ్ చేసి చెప్పాడమే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒరిజినల్ మర్చిపోయేట్ చేస్తాను. పెట్టండి సార్. రా కూర్చో, రా రా కూర్చో. కళ్ళజోడు తీ. వద్దు సార్. నేను చెప్తున్నాను కదా తీ. వదిలేండి సార్. నేను చెప్తున్నాను తీయమంటుంటే నువ్వు వద్దంటావేంటి? కళ్ళజోడు తీస్తే వర్కౌట్ అవుతుంది సార్. అరే వర్కౌట్ అయ్యేదేంటి? కళ్ళజోడు తీ. దొరికేస్తాను సార్. ఏం చెప్పాలి? కళ్ళజోడు తీయమని తీ. తేడా చెప్పాను కదా సార్. ఇప్పుడు రవితేజలో యాక్సిడెంట్ రవితేజ ఉన్నాడు కదా, నువ్వెందుకు? రవితేజ డేట్లు దొరకడం కష్టం కదా సార్. చూడు బాబు, సార్ నా సినిమాలో రవితేజకే క్యారెక్టర్ లేదు. రవితేజ డూప్కి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. బయలుదేరు. ఒక ఛాన్స్. చెప్పేది అర్థం కావట్లేదా? వెళ్ళు. సార్ వెళ్ళమంటున్నానా? తయారైపోతారు ఊరికే. రాయ్, రవితేజ ఒరిజినల్, నువ్వు డూపు. ఆడు నీకు డూపుగా చేసే రేంజ్కి ఎదగడానికి ట్రై చేయి, అంతేగాని నువ్వు వాడికి డూపుగా చేయాలనుకోకు. నీ పేరేంటి? టి సుబ్రహ్మణ్యం. ఎవరు? అమలాపురం. అమలాపురం మా ఊరే. చూడు, అమలాపురం వెళ్ళి నా మంచి ఉద్యోగం చూసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళ కంటం మానే ఫస్ట్. థ్యాంక్స్. రేటు మీరు ఫిక్స్ చేస్తే రేటింగ్ నేను ఫిక్స్ చేస్తా. అప్పలరాజు గారి సినిమా చెడగొట్టాలి. వాడి సినిమా, వాడి కథ, కేటీ కనిష్క కాంబినేషన్ అన్నిటి మీద బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయి. ఓ కనెక్షన్ కనిష్క. రాఖీ గారు, నేను మీడియాని మాట్లాడుతున్నాను. మా గ్యాంగ్ అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు?